దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 19వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న గొప్ప అద్భుతమైన వాగ్దానము: మీ నడుములు బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. మీ నడుములు బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం 4వ వచనము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. ఇది వాక్యము. అయితే ఒకసారి ఇంగ్లీష్లో చూసి ఈ వాక్యము లోతుల్లోకి వెళ్తే, New International Version, Nahum chapter 2 verses 1. An attacker advances against you. నీ మీద యుద్ధము చేయుటకు ఒక దండు రాబోచున్నది. నినివే పట్టణమునకు ప్రవచింపబడుతున్న ప్రవచనము. గాడ్ ద ఫోర్ట్రెస్, వాచ్ ద రోడ్. నీ యొక్క భవనములను కాపాడుకొనుము, ఆ యొక్క రాజ్యమార్గమును కావలి కాయుము. బ్రేస్ యువర్ సెల్ఫ్, మార్షల్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. నీకు నీవు ధైర్యము తెచ్చుకుని నీకు ఉన్న సమస్తమును ధైర్యపరచుము, లేకపోతే సిద్ధముగా ఉండుము. ఇక్కడ ఏ సందర్భంలో చెప్పబడుతున్నది ఈ వాగ్దానము అని మనం చూసినప్పుడు, ఈ యొక్క నినివే పట్టణముల మీదికి దేవుడు ఆ యొక్క రేఖతను రప్పించబోతున్నాడు. అప్పటి వరకు ఈ బబులోను దేశము అందరినీ వేలింది, అంటే దోచుకుని వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొని ఆ యొక్క అతిశయాద్భుతంగా. కాబట్టి దేవుడు చాలాసార్లు మన జీవితాల్లో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, అంటే చాలాసార్లు మనము దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. కానీ నేను నేర్చుకుని మీకు నేర్పిస్తున్న వాక్యము, వాగ్దానము: మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. ఈరోజు రాకపోవచ్చు ఫలితము, కానీ నీవు మేలు చేస్తే ఖచ్చితంగా మేలంతటినీ నీ యొద్దకు తీసుకొని వస్తాడు. కీడు చేస్తే ఖచ్చితంగా నీ యొద్దకు కీడు రాజేస్తాడు. ఈ విషయాలు నా జీవిత అనుభవంలో, నా సేవా పరిచర్యలో నేను చూసి మీకు చెప్పుచున్నది. దేవుడు ఉన్నాడు, ఆయనకి సమస్తము సాధ్యము. ఈ రోజున నీవు మోసం చేయొచ్చు, ఈరోజు నీ మాట పైనుండొచ్చు, ఈరోజు అన్నీ నువ్వు అనుకున్నట్లుగా జరగచ్చు. కానీ 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 ఈరోజు జరిగింది రేపు జరగాలని లేదు. ఈరోజు నీకున్నది రేపు ఉండాలని లేదు. ఈరోజు జరిగిన కార్యాలు బహుశా రేపటికి మారవచ్చు. ఖచ్చితంగా మన జీవితంలో ఏది కావాలన్నా కూడా, ఒకటి మనం సిద్ధపడాలి, రెండు ఆ సమయం వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఎదిరించబద్దులమై ఉన్నాము, అంటే మనము నమ్మిన విషయం కోసం నిలబడబద్దులమై ఉన్నాము. కనుక చాలా విషయాలు మనం దాటిపోవడానికి గల కారణము ఇక్కడ చెప్పబడుతుంది. నడుము బిగించుకుని, ఇక్కడ 3 విషయాలు డిక్లేర్ చేయబడుతున్నాయి. మొట్టమొదట, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా బయలుపరచకుండా ఏమీ చేయడు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము మొట్టమొదట, లయకర్త నీ మీదకి వచ్చున్నాడు కనుక నీవు సిద్ధంగా ఉండు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అపవాది ఎవరిని మింగుదునా అని చెప్పి గర్జించు సింహం వల్లే మీ చుట్టూ తిరుగుచున్నాడు. వాడి పని అటు ఇటు తిరగడం. కనుక నిన్ను లయపరచడానికి దేవుని యొద్ద పర్మిషన్ తీసుకుని వస్తున్నాడు. కనుక దేవుడు పర్మిషన్ ఇస్తాడు. పేతురు, సీమోను నిన్ను జల్లెడ వేయడకు సాతాను నా యొద్ద అనుమతి తీసుకుంది అని చెప్తాడు. కానీ నువ్వు సిద్ధపడి ధైర్యంగా ఉండు, నీ మనస్సు నిలిచిన తర్వాత ఈ మందను మేపుము అని చెప్తాడు. కనుక మన మనస్సు కలవరపడమే దుష్టుడు చేసే మొట్టమొదటి పనాంగం. ఎప్పుడైతే నీవు స్థిరమైన హృదయము కలిగి నీవు ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయించుకో, కానీ అలాగే ఉంటావు. కానీ సమస్య ఏంటంటే ఎలా ఉండాలి అన్నది చాలా జాగ్రత్తగా నిర్ణయించుకో.
కనుక మన జీవితాల్లో మనము ఒక భావం కలిగి ఉంటాం. ఆ భావాన్ని స్వభావము అంటారు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆ కథ రాసుకోవడానికి అవకాశం ఇస్తాడు. కానీ కొన్నిసార్లు ఆ యొక్క కథలో ఆయన సూత్రధారిగా, పాత్రధారిగా, మూలముగా తనని తాను మహిమపరుచుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ నీనివే పట్టణమునకు ఇవ్వబడుతున్న 3 ఆజ్ఞలు. మొట్టమొదటిది, లేఖతని మీదకి వచ్చున్నాడు. ఇది ఒక డిక్లరేషన్. అయితే 1 కావలి కాయుము, 2 కావలి యుండుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. అంటే అర్థం ఏంటంటే, సమస్తము నీవు మొట్టమొదటి అడుగు వేసిన తర్వాత నీ దేవుడు నీ పక్షాన వేస్తాడు. వీరు గ్రంథకర్తలు చెప్పుతూ ఈ వాక్యాలు నెరవేరినవి అని ఆ యొక్క గ్రంథములో మనం చూసినప్పుడు, నినివే కోసము రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 36వ వచనం, అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అక్కడ అతడు చంపబడడం చూస్తున్నాం. అదే విధముగా యెషయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను, వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు, వారి విండ్లు యవ్వనస్తులను నలగగొట్టును, గర్భఫలమందు వారు జాలి పడరు. కనుక అప్పటి వరకు రాజ్యములకు భూషణము, కల్దీయులకు అతిశయాస్పదము, మహాత్మ్యమునకు బబులోనును దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాలనే. కనుక బబులోను పట్టణము గూర్చిన తీర్పు కోసము ఇక్కడ ఇంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం 51:2, అన్య దేశస్థులను బబులోనునకు పంపుచున్నారు, వారు ఆ దేశమును తూర్పారబట్టి దానిని ఒట్టిదిగా చేదురు, కనుక ఆపద దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకి వచ్చేదారు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఆ వీధుల్లో శవములు కూలిపోతాయని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. కానీ మనకి ఇప్పుడు ఆత్మీయముగా నేర్చుకుంటే సామెతలు 21:30, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలవదు. కనుక ఈ లోక జ్ఞానమైనను, ఈ లోకపు వివేచన, అండర్స్టాండింగ్ అంటే పన్నాగములైనను లేకపోతే కుతంత్రములైనను ఎంత మాత్రము నిలువబడవు. కారణము ఏమిటి? మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయను, నీనివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయను, కనుక నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారంగా ఉండిన పట్టణము ఇదే, ఇది పాడైపోయినే, మృగములు పండుకున్న స్థలమాయనే. కనుక ఎప్పుడైతే నువ్వు చెరపకురా చెడెదవు, ఖచ్చితంగా దేవుడు సజీవుడని ఆయన నా జీవితంలో అనుభవంతో రుచి చూచి ఇప్పటి వరకు మనము ప్రవచనాత్మకంగా చూసాము. ఇప్పుడు మనము మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకి వాక్యాలు చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, దేవునికి లోబడి ఉండుడి, సమస్తము అంటే సబ్మిట్ అంటూ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడి ఉంటావో, నాకు విరోధముగా చేయబడిన అనేకమైన పన్నాగములు దేవుడు నాకు బయలుపరిచి, నా కుమారుడా నిన్ను పొట్టము వేయుటకు నేను అంగీకరించి ఉన్నాను, నీవు నడుచు మార్గమంతటిలో బహు జాగ్రత్తగా ఉండి నా యొక్క చిత్త ప్రకారం చేసి ఉన్నావు, కనుక నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తుంది ఒకటే, ఓర్పు. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయను. ఓర్పు అంటే ఏమీ కాదు, నీవు దేన్ని గురి చూసి కొట్టాలనుకున్నావో, దేన్ని గురిగా పెట్టుకుని పరిగెడుతున్నావో, ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో, దేని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో జాగ్రత్త సుమా. కుడికి గాని ఎడమకు గాని తొలగిన ఎడల ఖచ్చితంగా నిన్ను నీవు అమ్మి వేసుకునేవాడు అవుతావు. చాలాసార్లు నేను చెప్పాను, నాకు సేవ చేయకపోతే జీవితం లేదని. అలా కాదు, ఎలా చెప్పాలి అంటే నాకు జీవితమే సేవ. అసలు జీవితము
ఉండదు సేవ లేకపోతే. కనుక చాలాసార్లు మన జీవితంలో దేని కొరకు ముఖ్యంగా స్థానము ఇవ్వాలో అది మనం మర్చిపోతూ ఉంటాం. కనుక మనము మనుష్యులను లక్ష్య పెట్టేవారిగా, ఈ లోకపు తంత్రాలను లక్ష్య పెట్టేవారిగా, ఏ రోజునైతే మనుష్యులను సంతోషపెట్టదుమా అది దేవునికి ప్రేమకరమైనది ఎంత మాత్రమూ కాదు. నీవు త్యాగము అయిపోతావు. కనుక నీవు ఏ దర్శనము కలిగి ఉన్నావో అది గాలికి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే ఏ దర్శనము కలిగి ఉన్నావో అప్పుడు నీవు మొట్టమొదట నీ శరీరమును నలుగొట్టుకోవాలా, రెండవది నీ మనస్సును నలుగొట్టుకోవాలా, మూడవది నీ ఆత్మ నీ కంట్రోల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే గురి చూసి నువ్వు కొట్టగలుగుతావు. ఎక్కడ ఏమి తేడా వచ్చినా కూడా, అంటే అర్థం ఏంటంటే చాలాసార్లు మనము గురి చూడని వారము వలె ఈరోజు జరిగిందా అన్నట్లు ఉంటున్నాము. అది ఎంత మాత్రమూ కూడదు. కనుక ఖచ్చితముగా నీ ప్రయాణంలో అప్స్ డౌన్స్ ఉంటాయి, లెఫ్ట్స్ రైట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఓటమి అంచునా, అదే విధముగా గెలుపు ఎత్తునా కూడా దేవుడు నిన్ను నిలబెడుతూ ఉంటాడు. అయితే ఇవేటి విషయంలో కూడా నీవు హెచ్చిపోకుండా, తగ్గిపోకుండా, కృంగిపోకుండా నీకు కావలసింది మొట్టమొదట నీవు గుర్తించగలిగినప్పుడు, అంటే ఈ లోకంలో ఎదుటి వాళ్ళలో ఉన్న ఆ యొక్క చెడుతనమును చూపించడానికి ప్రయత్నం చేస్తారు, ఎదుటివాడిని గెలవడానికి ప్రయత్నం చేస్తారు, ఎదుటివాడితో పోరాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పరలోక పరమార్థము ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో మొత్తము ధర్మశాస్త్రము ఆ యొక్క మాటలో ఉన్నప్పుడు మనము ఇప్పుడు ఏ విధముగా ఆలోచించాలి? అందుకే క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, నీ కంటిలో దూలము ఉండగా ఎదుటివాని కంటిలోని నలుసును తీయమని చెప్పుట ఏమి? కాబట్టి అర్థం ఏంటంటే మొట్టమొదట నిన్ను నీవు నలుగుకొట్టుకోవడం అంటే నీలో ఉన్న సెల్ఫిష్నెస్ ని, నీలో ఉన్న తొందరపాట్లని, నీలో ఉన్న ప్రతి విధమైన దేవునికి ఆయాసకరమైనది నిన్ను నీవు అణుచుకుని దేవుని ఎదుట సాగిలపడాలి. ఎప్పుడైతే యుద్ధములు నీవి కాదని, నీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తున్నాడని, ఇప్పుడు నీనివే మీదకి యుద్ధమును ప్రకటించిన దేవుడు అదే నీనివే మీదకి యోనాకు చెప్తున్నాడు, నీవు పోయి సువార్త ప్రకటించమని ఆ రోజు రక్షణ ఇచ్చాడు. ఇక్కడ నీనివేని ఏకి పాడేస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రభువునందు ప్రియులరా, రక్షణ యెహోవా వశము. కనుక ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అతడు మీ యొద్ద నుండి పారిపోవును. కనుక మనము ఏ విధముగా నేర్చుకోవచ్చు ఈ వాక్యము? యెషయా గ్రంథము 52:1, సియోను లెమ్ము, నీ బలము ధరించుకును, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకును. కాబట్టి ఎప్పుడైతే అరైజ్ ఫ్రమ్ ద డర్ట్, నీవు లే, నీ వస్త్రములు నీకు తిరిగి నేను ఇవ్వబోతున్నాను. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆమోస్ గ్రంథం 3:6, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండా యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున. కనుక ప్రతి కార్యము కూడా దేవుని చేతుల్లో ఉన్నాయని, లేఖత కూడా దేవుని చేతిలో ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరికీ తెలిసినవే. లూకా సువార్త 12:35, మీ నడుములు కట్టుకుని ఇండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు నడుము నీది బలముగా ఉన్నప్పుడు, యుద్ధమునకు వెళ్ళవలసిన వాడు నడుము బలంగా ఉండాలి. అందుకనే దేవుడు నడుము మీద కొడతాడు. కారణము, నేను అనేక జంతువుల్లో బలమైంది ఏనుగు పెద్దగా ఉంటుందని, సింహం బలమైందని కాదండి. అన్నింటికంటే బలమైంది పవర్ ఆఫ్ ద బుల్ అంటారు. ఆ ఎద్దుకి ఉన్న బలము మరి ఇంకా దేనికి లేదని, దాని బలము దాని నడుములో ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక బుల్ ఫైట్ అంటారు. యుద్ధానికి ఎప్పుడు బుల్ ఎద్దుని వాడుతూ ఉంటారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లూకా సువార్త 21:35, ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును.
కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నీవు ఎప్పుడైతే నీవు సిద్ధపడు, నీతో పాటు ఉన్నవారిని సిద్ధపరచు అంటే నీవు ఎప్పుడైతే మెలకువగా ఉండి దేవుని కృప కొరకు ప్రార్థన చేస్తావో, దేవుని యొక్క వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 దేవుని మహాశక్తిని బట్టి బలవంతులయుండుడి. కనుక దావీదు చిన్నవాడే, కానీ దేవుని బలము మీద ఆధారపడి ఉన్నాడు. కనుక అపవాదిని ఎదిరించుటకు మీరు శక్తిమంతులగున్నట్లు సర్వాంగ కవచము ధరించుకొనుడి. కారణము మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధముగా లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. కనుక సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఎప్పుడైతే మొట్టమొదట నడుమునకు సత్యము అను దట్టి కట్టుకుని, అంటే ఎ బెల్ట్ ఆఫ్ ట్రూత్, ఎప్పుడైతే నీవు గుర్తెరుగుతావో, చాలాసార్లు సత్యం నాకు తెలుసు అంటాం, తెలియదండి. ప్రజల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి కొలవకండి. గుర్తు పెట్టుకో, నిన్ను దైవజనుడిగా పిలిచాడా, నిన్ను ప్రవక్తగా పిలిచాడా, నిన్ను సేవకుడిగా పిలిచాడా, నిన్ను పరిచారకుడిగా పిలిచాడా, నిన్ను యజమానుడిగా పిలిచాడా, నిన్ను పని చేయడానికి పిలిచాడా, నీకు పని చేయించడానికి పిలిచాడా? ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది. కనుక ఎప్పుడైతే నీతి అని మైమరుపు, అంటే నీవు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ అనేకమైన ఆర్మర్ చెప్పబడుతుంది. కనుక విశ్వాసము వల్ల దుష్టుని అగ్ని బాణముల ఆర్పుటకు, కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఈ రోజున నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది. జరగబోయే సంగతులు ఆయన ముందుగానే బయలుపరుస్తాడు. సిద్ధముగా ఉండు. ఒకప్పుడు ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, ఇదిగో నా దగ్గర జవాబులు ఉన్నాయని చెప్పిన నేను ఇప్పుడు ప్రభువా నేను ఎంత సిద్ధపడినా కూడా నా సిద్ధపాటు సరిపోదు, దయచేసి నన్ను తప్పించుము, నీ రక్షణ ఆశ్రయించున్నాను, నీ దిక్కుకే నేను నా హస్తములో చాపుచున్నాను, నీవు తప్ప మరి ఎవ్వరూ మాకు దిక్కు లేరు అని అనుభవంతో చేతులు కాలి. కనుక ఇప్పుడు నేను ఈ విధమైన ప్రార్థన నేను చేస్తూ మీకు నేర్పిస్తున్నాను. మనుష్యులు అహంకారముతో, మనుష్యులు తొందరపాటుతో వారిదేం పోయింది, ఎంతకాలం కట్టుకొనిన మన జీవితాన్ని వాళ్ళు క్షణాల్లో తోసివేసేవారుగా ఉన్నారు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఇటు అటు కూడా మనము కూలిపోవారుగా కాకుండా మన చుట్టూ అగ్ని కంచి వలె దేవుడు, కంచు కోట వలె దేవుడు, అగ్ని ప్రకారము వలె దేవుడు మన చుట్టూ ప్రకారముగా ఆయన ఉండగా, కోడి తన రెక్కల క్రిందకి పిట్టలను చేర్చుకున్నట్టు ప్రభువా నీ రెక్కల నీడని నేను వచ్చి ఉన్నాను అని మనము చెప్పినప్పుడు ఆయన మన పక్షమున కార్యము చేసి దుష్టుల కుతంత్రాలను, దుష్టుల పన్నాంగాలను, వారి నడుములను విరిచి నిన్నుగా తల ఎత్తేవాడు నీ దేవుడు, నా దేవుడు సురేష్ దేవుడని ప్రభువు చూపిస్తున్న కృపని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మందికి ధైర్యము చెప్పేదిగా యేసు నామమున చేయమని మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వీరి కుటుంబాలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.